స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ ప్రార్థనలన్నీ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకునండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 20వ కీర్తన 5వ వచనము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. స్నేహితులారా, ఆయా సందర్భములలో మన జీవితంలో యందు సమస్యలు, అడ్డంకులు ఎదురైనటువంటి వేళ మన ముందున్న సవాళ్ళను బట్టి, మన ముందు ఉన్న సమస్యలను బట్టి మనకు ప్రియమైనటువంటి వారు, మనము ఎరిగి ఉన్నటువంటి వారు, గౌరవ సంఘం కానీ సేవకులు కానీ మనము ఆ అడ్డంకులలో సమస్యలలో ముందుకు సాగాలని, ఎదురయ్యే సవాళ్ళు విజయము సాధించాలని మన కొరకు ప్రార్థించేటటువంటి వారుగా ఉంటారు. ఈరోజు మనము ఒక్కొక్కరము నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నాము, లేదా ఆయా విషయాలలో విజయాన్ని సాధించినాము. మన జీవితాలు ఒక స్థాయిలో జీవించగలుగుతూ ఉన్నాము అంటే చాలామంది విశ్వాసులు తెలియజేసే అంశము ఏమిటంటే, మా కొరకు ఫలాని వారు ప్రార్థించినారు, మా తల్లిదండ్రులు ప్రార్థించినారు, లేక మా కుటుంబ సభ్యులు నెలవైన వారు ప్రార్థించినారు, దేవుడు వారి ప్రార్థనలను విన్నాడు, మమ్మను ఈ రీతిగా నడిపించినాడని సాక్ష్యం ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు. అయితే ఇశ్రాయేలు జనాంగము విశ్వాసులు వారి రాజుగారి జీవితంలో యుద్ధము ఎదురైన సందర్భం, శత్రువులు ఆ రాజ్యంపైకి దండెత్తి వారిని హింసించాలని, దోచుకోవాలని, ఆ రాజ్యమును వారి హస్తములలోనికి తీసుకోవాలని ప్రయత్నించే, దాడి చేసే సందర్భంలో శత్రువులపైకి యుద్ధానికి ఈ ప్రజలను రక్షించాలని, ఈ ప్రజలను శత్రువుల బారిన పడకుండా, పరాయి దేశస్థుల బారిన పడకుండా కాపాడాలని రాజుగారు యుద్ధానికి సిద్ధమై వెళ్ళే సమయంలో ప్రజలందరూ, దేవుని యందలి భక్తి శ్రద్ధ కలిగినటువంటి వారందరూ ఈ ప్రార్థనను సల్పేటటువంటి వారు. దేవుడు మీ ప్రార్థన వింటాడు రాజా, దేవుడు మీకు విజయాన్ని దయచేస్తాడు రాజా, మీ హృదయంలో ఉన్నటువంటి ఆకాంక్షను, మనవులను దేవుడు అంగీకరిస్తాడు దేవా, ఖచ్చితంగా ఈ యుద్ధం అనే ఆపద నుండి, శ్రమ నుండి మిమ్మల్ని తప్పిస్తాడు, మీరు మీ జీవితంలో విజయాన్ని పొందుతారు అని వారు ప్రార్థించేటటువంటి వారు. ఈ దినాన స్నేహితులారా, మన జీవితాలలో మనము ఏ వ్యక్తి ఆపదలో ఉన్నాడు, ఏ వ్యక్తి శ్రమలో ఉన్నాడు అని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి తరుణంలో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలను విని వారి ఆయాసకరమైన పరిస్థితులను తొలగిస్తాడని. నిజమే, మనము ఒక వ్యక్తికి ప్రత్యక్షంగా సహాయము చేయవలసిన బాధ్యత కలిగినటువంటి వారమే. అయినప్పటికీ వారిని గూర్చి ప్రార్థించడం కూడా మన బాధ్యతగా గుర్తు చేస్తూ ఉన్నాను. మన చుట్టూ ఉన్న ప్రజలు
బలహీనులు, శ్రమనందుచున్నటువంటి వారు, ఆపదలో ఉన్నటువంటి వారు, అధికారులు ఎవరి గూర్చైనా మనము ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను జరిగించేటటువంటి వాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. మా విశ్వాసం, మా నిరీక్షణ ఈ దినం మేము ఏ పరిస్థితులలోనికి వెళ్ళినా, ఎలాంటి ఆపదల మధ్య సంచరిస్తూ ఉన్నా విడువనటువంటి దేవుడవు, ఎడబాయనటువంటి దేవుడవు, మా ప్రార్థనలను వినగలిగినటువంటి రక్షకుడవు. అయ్యా, మీ దయ మా మీద కుమ్మరించమని, బలహీనతల నుండి మమ్మను లేవనెత్తమని, ఏ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నామో, కుటుంబములు, వ్యక్తులు, ఆపదలు, సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉన్నామో, విడుదలను, నెమ్మదిని మీ నామమున దయచేయండి. మేము చేసే పనులన్నీ ఫలభరితంగా మీరు మార్చండి దేవా. అలాగునే రక్షక జన్మదినమని, వివాహ వార్షికోత్సవం అని ఏ బిడ్డలు కృతజ్ఞత భావంతో మీ వైపు తేరి చూస్తూ ఉన్నారు. ఆయుష్నిచ్చిన దేవుడు, ఆరోగ్య బలం ఇచ్చిన దేవుడు, గతకాలమంతా కాపాడిన దేవుడు, మీ హస్తములతో వారిని దీవించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.